అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతోంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలివేసిన విడిచిపోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేనాడు మోడుగా మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసీ కరణేషు మంత్రీ పూజ్యేషు మాతా శయనేషు బ్రహ్మా. థ్యాంక్ యూ. చక్కగా తల్లి గురించి, ఒక మహిళ గురించి, తల్లి చేసే సేవ, మహిళామూర్తి ఈ యొక్క లోకానికి మాతృమూర్తి. మాతృమూర్తి లేనిది, మాతృమూర్తిని సేవించనిది, మాతృమూర్తి వెళ్ళిన తరువాత ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా అది ద్రవించదు. ఉన్నప్పుడే పాదసేవ చేసుకోవాలి, పాద స్పర్శతో పునీతం చేసుకోవాలి. ఎందరో మాతృమూర్తులు ఉన్నారు. తను లాలించి పాలించి తన బిడ్డకు ఎంతో సేవ చేసుకున్న మహిళామూర్తుల్ని ఒక్కసారి సృష్టించుకుంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నాగేశ్వరమ్మ గారు ఈ ఘంటసాల స్వరాంజలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హృదయానందంగా మీ అందరి అభిమానంతో
ఈరోజు ప్రత్యేకంగా ఈ సభకు సభాధ్యక్షులు మా వికట కవి పొన్నూరు శ్రీనివాస్ వేదిక మీదకి రానాయన వారి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. తర్వాత ఈ ఘంటసాల స్వరాంజలి అధ్యక్షురాలు శ్రీమతి నాగేశ్వరమ్మ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మహిళకు ఆమె ఎన్నో పదవులు అలంకరించింది. ఎందరో పేదవాళ్లకు సహాయం చేసింది. అదందరికీ మా కళ్ళారా మాకు తెలుసు. వారు వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వచనలతో వాసవి యొక్క క్లబ్లో కూడా వారి యొక్క ప్రసిద్ధి చెందిన పదవి చేపట్టారు. వారి నాగేశ్వరమ్మ గారు ఈరోజు ప్రత్యేకంగా లైఫ్ టైప్ అచీవ్మెంట్ అవార్డుని ఇస్తూ వారిని స్వాగతిస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సిద్ధా సూర్యకుమారి గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా, ఒకసారి మన కళా ప్రాంగణంలో కరతాళ ధ్వనులు ఒక్కసారి వారి యొక్క అభినందన తెలపాల్సిందిగా మా సిద్ధా సూర్యకుమారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారికి నాగేశ్వరమ్మ గారు స్వాగతం పలసవలసిందిగా కోరుచున్నాము. నాన్న చిన్నారులు. తర్వాత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా, శ్రీ గోనుగుంట బ్రహ్మానంద శర్మ గారు వారు సిద్ధాంతి ఆంజనేయ పీఠం శ్రీమతి జ్యోతి గారు ఓనుగుంట బ్రహ్మానంద శర్మ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. పరాంకుశం కేశవాచార్యులు గారు కళాకారులు, బ్రహ్మ విద్యా పారంగతులు, భగవంతుణ్ణి నిత్యం ఆరాధించే పురుషోత్తముల వారి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మా గురుతుల్యులు పరాంకుశం వారు. కుసుమ కుమారి గారు బ్రాహ్మణ సేవా సమితి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ కుసుమ కుమారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాగేశ్వరమ్మ గారు వారికి స్వాగతం పలకవలసిందిగా కుసుమ కుమారి గారు. శ్రీమతి నాళం నరసింహ గారు వారు మాజీ ఎంపీపీ కొత్తపట్నం. వారు గాయకులు కూడా. అప్పుడప్పుడు ఈ కళా ప్రాంగణంలో చక్కని గానంతో నాగేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో చిన్నారి మా నాళ నరసింహారావు గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. శ్రీ మల్లవరపు వెంకటరత్నం గారు రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ మా రామ వేదిక మీదకి రావాల్సిందిగా మల్లవరపు వెంకటరత్నం గారు. ఐ నరసింహారావు గారు అయినంపూడి. మెడసల మల్లికార్జునరావు గారు నాగినేని కళా పరిషత్ కళాకారులు వేదిక మీదకి రావాల్సిందిగా మెడసల మల్లికార్జున. కుర్రా ప్రసాద్ బాబు గారు శ్రీకృష్ణదేవరాయ సమితి వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. నాగేశ్వరమ్మ గారు మీకు స్వాగతం పలుకుతున్నారు. అప్పల మాధవి గారు ఆర్యవైశ్య మహిళా విభాగం మహిళా విభాగం తులసి నెంబర్ 1. గాదన్ శెట్టి జానకి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. వారు ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షులు. నాగేశ్వరమ్మ గారు మీరు పొన్నూరు శ్రీనివాస్ గారి ఈ సభకి రథసారథి, వారిని రథం నడిపించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నన్ను కన్న మా తల్లికి పాదాభివందనం. ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. చెల్లెల గురించి, అక్కల గురించి, అమ్మమ్మల గురించి, అందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే స్త్రీ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఈ వేదిక మీద ఉన్నటువంటి స్త్రీ లేడు, మగవాడు లేడు, ఎవరూ లేరు. కాబట్టి అటువంటి అమ్మని మనం ఆరాధించాలి, అమ్మని ప్రేమించాలి అన్న సందేశం ఇవ్వటానికే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఏ రోజు జరుపుకుంటున్నామంటే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలియాలనే ఉద్దేశంతో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని మనం అనుకుంటున్నాం. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి అనే విషయం మనందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ అన్ని రకాలుగా పనులు చేసుకుంటూ ఉంటారు.
కానీ ఏదైనా పనిలోకి మనకు కనుక వెళ్ళినట్లయితే మగవాళ్ళకి ఒక కూలి ఉంటుంది, ఆడవాళ్ళకు ఒక రకమైనటువంటి కూలి ఉంటుంది. సమానమైన పనే ఇద్దరు చేస్తారు, ఆడ మగ సమానంగానే పని చేస్తారు. కానీ ఇద్దరికీ ఆదరణలో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయాన్ని 1857వ సంవత్సరంలోనే ఆడవాళ్ళు గుర్తించారు. అమెరికా లాంటి ఆ మహాదేశంలోనే ఈ విషయాన్ని గురించి గుర్తించి 1857వ సంవత్సరంలో ఒక బట్టల మిల్లులో పనిచేసేటువంటి ఆడవాళ్ళందరూ కలిసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళంతా పిడికిలి బిగించి ఆ రోజు ఉద్యమాన్ని చేపట్టారు. 1857వ సంవత్సరం. మీ అందరికీ 1857వ సంవత్సరం అంటే మీ అందరికీ గుర్తొచ్చేటటువంటిది సిపాయిల తిరుగుబాటు. కానీ సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు. ఆ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. వాళ్ళందరూ మాకు సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి, మమ్మల్ని గౌరవించండి, మాకు సెలవులు ఇవ్వండి, మేము 8 గంటలు మాత్రమే పని చేస్తామని చెప్పి ఆ మహిళలందరూ ఆ రోజు ముక్తకంఠంతో పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు దుర్మార్గంగా 125 మంది మహిళల్ని వాళ్ళ తుపాకీ తోటాలకు బలి తీసుకున్నటువంటి సందర్భం మార్చి 8వ తేదీ 1857. దానికి గుర్తుగా, ఆ మహిళలు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోమంటున్నారు. ఆ నేపథ్యం జరిగిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఒకసారి కదిలిపోయినాయి. స్త్రీ శక్తి ఎంత బలీయంగా ఉంటుందని ఉద్దేశంతో 1857వ సంవత్సరంలో ఆ ఉద్యమం జరిగితే 1910వ సంవత్సరంలో జోహెన్బర్గ్ జర్మనీలో క్లార్నే అనే ఒక ఆవిడ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 1910వ సంవత్సరంలో మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ఆమె నిర్ణయించిన తర్వాత ఆ రోజు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మహిళలకు ఏం కావాలి అని మనందరం అడగచ్చు. ఇంట్లో మనం ఆడవాళ్ళనందరం మనం గౌరవిస్తున్నాం కదా, భార్యను చక్కగా చూసుకుంటున్నాం కదా, పిల్లని చక్కగానే చూసుకుంటున్నాం కదా, చక్కగా పెళ్లి చేస్తున్నాం కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఆడవాళ్ళు కోరుకునేది ఏమిటంటే మమ్మల్ని కూడా మర్యాదగా చూడండి, మమ్మల్ని కూడా నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావో మమ్మల్ని కూడా సమాన గౌరవాన్ని ఇవ్వండి అని చెప్పి ఆడవాళ్ళు అడిగేటటువంటి ఉద్యమమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏమనుకుంటాం, మనందరినీ గౌరవిస్తున్నాం కదా అంటాం. కానీ ఆడవాళ్ళు ఏదైనా మాట్లాడితే నీకు తెలియదు నువ్వు కూర్చో అంటాం. ఆడవాళ్ళు ఇంట్లో ఏమైనా మాట్లాడారనుకోండి, నీకేం తెలియదు నువ్వు కూర్చో అట్లా అంటాడు. అందులో ఒక కవి ఒక మాట చెప్పాడు, చిన్నతనంలో నీకేమీ తెలియదు కూర్చో అంటే అలానే కూర్చున్నాను. పెద్ద అయిన తర్వాత యుక్త వయసులో ఉన్నావు, నీకేమీ తెలియదు కూర్చో అంటే అలానే కూర్చున్నాను. పెద్ద అయిన తర్వాత నీ ముసిల్ దానివి, నీకేం తెలుసు కూర్చో అంటే అలానే కూర్చున్నాను. కూర్చొని ఈ జీవితం అంతా వ్యర్థమైపోయిందిరా, ఇంకెప్పుడు నేను పిడికిలి బిగించేది, నీతో సమానంగా జీవించేది అన్నాడు ఒక కవి. కూర్చొని ఈ ఆడవాళ్ళ బ్రతుకంతా ఇట్లా చలనం లేకుండా తయారైపోయింది అని అంటున్నారు. ఆ సందర్భంలో ఒక మహిళని గౌరవించాలి. ఎలాంటి మహిళని గౌరవించాలి, ఎవరిని గౌరవించాలంటే మనం టీవీలో చాలా ఆడవాళ్ళ మీద మనం జోక్స్ చూస్తుంటాం. అలాంటిది కాదు స్త్రీ అంటే. స్త్రీ అంటే ఉన్నతమైనది. భగవంతుడు ఎప్పుడూ మనతోటి ఉండలేక అమ్మని పుట్టించాడు, ఆ అమ్మే దేవుడు. స్వర్గం ఎక్కడుంటుందో మనకు తెలియదు. స్వర్గం ఎక్కడుంటుందయ్యా అంటే అమ్మ పాదాల చెంత ఉంటుందన్నాడు ఒక కవి. స్వర్గాన్ని మనం చూడలేదు, స్వర్గం ఎక్కడుంటుందా అంటే అమ్మ పాదాల చెంత ఉంటుంది. నరకం ఎక్కడుంటుందయ్యా అంటే నాన్న పాదాల చెంత ఉంటుంది. అది తేడా అమ్మకి నాన్నకి. అమ్మ అంటే అంత గొప్పది. ఈరోజు సిద్ధా సూర్యకుమారి గారికి ఎందుకు అవార్డు ఇస్తున్నారు? మన వెంకటాచారి గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఇస్తున్నారు సిద్ధా సూర్యకుమారి గారికి? చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. ప్రతి వ్యక్తి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందన్నారు. ఈ మన ప్రకాశం జిల్లాలో సిద్ధా వెంకటేశ్వరరావు గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరుండరు. ఆయన విజయం వెనుక సిద్ధా సూర్యకుమారి గారు ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసేటటువంటి వేల మంది కార్మికులు సిద్ధా వెంకటేశ్వరరావు గారు. సిద్ధా వెంకటేశ్వరరావు గారంటే మీ అందరికి చాలామందికి తెలిసి ఉండొచ్చు. సిద్ధా వెంకటేశ్వరరావు గారంటే కలియుగ దాన కర్ణుడు ఆయన. సిద్ధా వెంకటేశ్వరరావు గారంటే ఎవరు ఏది కావాలన్నా సరే ఆయన చేతి ఆ సేవ, ఆయన చేతి నుంచి సహాయం పొందినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏ సహాయమైనా అడగండి, ఆయన సహాయం చేస్తాడు. నాకు తెలిసి
సింగరకొండలో 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు. ఎవరు కట్టలేరండి, అది మీరే కట్టించాలంటే ఆయన పొంగిపోయి 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టించినటువంటి వ్యక్తి సిద్ధా వెంకటేశ్వరరావు గారు. అంటే అవన్నీ ఆయనే చేశాడా? ఇంట్లో ఉండి నీకెందుకయ్యా ఈ పనులన్నీ, సంపాదించింది ఇంట్లో పెట్టుకోక నువ్వు ఎన్ని దానం అంటావు ధర్మం అంటావని ఆమె కనుక అడ్డుపడింది అనుకోండి, ఆయన దానం ధర్మం చేయలేడు. ఆయన దాన ధర్మంలో సగభాగం సిద్ధా సూర్యకుమారి గారు. సిద్ధా సూర్యకుమారి గారు కూడా ఆయన్ని ప్రోత్సహించింది బాగా. వాళ్ళకి కృష్ణసాయి గ్రానైట్స్ అని చెప్పి అద్భుతమైనటువంటి గ్రానైట్ ఉంది. వేల మంది కార్మికులు ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా వాళ్ళకి బట్టలు కొని పెడతారు, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇస్తారు, వాళ్ళకు బోనస్లు ఇస్తారు. అటువంటి సంస్థ కృష్ణసాయి గ్రానైట్స్ అంటే. మీ అందరికీ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులకి, పేద విద్యార్థులంటే కనీసమైనటువంటి ఆ పేమెంట్ తీసుకొని విద్య నేర్పిస్తున్నటువంటి సంస్థ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్. అది కూడా సిద్ధా వెంకటేశ్వరరావు గారిది. సిద్ధా సూర్యకుమారి గారు ఇంతవరకు ఆమె కూడా ఒక గృహిణిలాగానే ఇంట్లోనే ఉన్నారు మొన్నటిదాకా. పిల్లలు పెద్ద అయిందాకా ఆమె కూడా గృహిణిలాగానే ఉన్నారు. వారు కూడా ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా, వాసవి క్లబ్బు, అట్లా అనేకమైనటువంటి సంస్థల్లో ఆమె ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు. ఆడవాళ్ళకి ఏం కావాలి, ముఖ్యంగా చదువుకున్నటువంటి ఆడవాళ్ళకి ఏం కావాలి, కుట్టు మిషన్లు కావాలి. చక్కగా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడానికి ఏదో ఒక అవగాహన కల్పించాలి. అటువంటివి ఎన్నో చేశారు సిద్ధా సూర్యకుమారి గారు. ఈ విషయాన్ని తెలుసుకున్నారు మన వెంకటాచారి గారు. అందుకే ఆమెకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా సిద్ధా సూర్యకుమారి గారికి ఇస్తున్నారు ఇదే వేదిక మీద. ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు సిద్ధా సూర్యకుమారి గారికి అంటే ఆషామాషి విషయం కాదు. ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె చేతితోటి నేను కూడా ఏదో ఒక పండు కానీ పలహారం కానీ తిన్నటువంటి అదృష్టం నాకు కూడా కలిగింది. అంటే ఎవరు ఇంటికి వెళ్ళినా సరే ఎవరికి లేదు అనకుండా పంపించకుండా ఉండేటటువంటి మహా తల్లి అనే ఒక మాట మనం అనొచ్చు సిద్ధా సూర్యకుమారి గారు. అటువంటి వారికి ఈరోజు ఈ వేదిక మీద మన నాగేశ్వరమ్మ గారికి ఎలా ఈ ఐడియా వచ్చిందో కానీ సిద్ధా సూర్యకుమారి గారిని ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని ఎన్నుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. మీకు ధన్యవాదాలండి ఈ సంస్థ తరపున. ఇదండి సూక్ష్మంగా. ఇంకా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా చెప్పినా కూడా బాగుండదు. కాబట్టి ఈ ముందు జ్యోతి ప్రజ్వలన చేద్దాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేద్దాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని సిద్ధా సూర్యకుమారి గారు వచ్చి నటరాజస్వామి వారికి, సరస్వతీదేవికి ఇద్దరికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. దీపానుద్దీప్య ఓం శ్రియే జాతస్య ఆనిర్యాయ శ్రియం వయో జనతృభ్యో దదాతి శ్రియం వసానాక్ష్మీ దేవతాభ్యో నమః. ప్రార్థన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, ఆవాహయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరయతస్రజాం దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి మన ఇంట్లో ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం స్త్రీ ఏ ఇంట్లో అయితే కలకంటి కంట నీరు ఇలానే జ్యోతి ప్రజ్వలన జరుగుతుందనే ఉద్దేశంతో దీపలక్ష్మీదేవతాభ్యో నమః. ప్రార్థన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముగిసింది. వెంటనే మన పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని చేద్దాం. రండి. సిద్ధా సూర్యకుమార్ ఆ కుర్చీటే అమ్మా, కుర్చీటే. హలో హలో ముందు వేయండి. చాలా గొప్పవాళ్ళు. మహిళలు లేకపోతే పురుషుడు ఏమీ చేయలేడు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే ఒక కవి వంట గిన్నెలన్నిటి మీద నాన్న పేరే అందండి. చూడండి, అమ్మ వంటింటికి మహారాణి, కానీ వంట గిన్నెల మీద ఎందుకు ఉంటాయి నాన్న పేరు, ఆమె పేరు ఎందుకు ఉండదు అని ఒక స్త్రీ ప్రశ్నించింది.
ఒక మగ కవి వెంటనే అన్నాడు, మసిబొచ్చెల మీదే మా పేర్లు, అపార్ట్మెంట్లన్నిటికీ మీ పేర్లే అన్నాడు. అంటే ఇక్కడ అమ్మ సిద్ధా సూర్యకుమారి గారు వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటూ ఓం స్వస్తినో ఇప్పుడు ఈ అవార్డు స్వస్తి దేవ్యదితి రణర్వణ. ఈ అవార్డు ఎందుకొని సిద్ధా సూర్యకుమార్ గారికి ప్రకటించారో మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు వెంకటాచారి గారు వారి 2 మాటలు తెలియజేస్తారు. చెప్పండి సార్. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మరి సిద్ధ సూర్యకుమార్ గారి అభిమానులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వారి గురించి చెప్పాలి అంటే దాదాపుగా నాకు ఒక లీఫ్లెట్ ఇచ్చారు, దాంట్లో ఒక 2 పేజెస్ ఉంది. కానీ ఆ 2 పేజెస్ చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి సమయాభావం వల్ల మరి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవన సాఫల్య పురస్కారం అనేది ఎందుకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థ రికార్డులు ఇస్తుంది కానీ అవార్డులు ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున రికార్డ్స్ అనేది ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వారు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే వారు దరఖాస్తు పెట్టుకోవాలి. దాని తర్వాతనే మేము ఇచ్చారు ఈ సంఘానికి, ఈ సొసైటీకి వారు చేసినటువంటి సేవలను గుర్తించి మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వాలి అని చెప్పి మేము వారికి దరఖాస్తు పెట్టుకుంటాం. సో ఇది రికార్డుకు జీవన సాఫల్య పురస్కారాన్ని ఉన్నటువంటి